అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను 33వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. బావగారు, నాకు ఇక్కడే ఉండాలని ఉంది. బాబు పెళ్ళిని ఎలాగో చూడలేకపోయాను కదా, కనీసం ఇక్కడే ఉంటే అక్కకు పనుల్లో సహాయమైనా చేస్తానని లక్ష్మి అనటంతో, సరే అమ్మా, మీ ఇష్టం అని అన్నారు. అవును అన్నయ్య, నాకు కూడా పనులంటూ ఏమీ లేవు కదా, నేను కూడా ఇక్కడే ఉంటాను మీకు సహాయంగా పనులు చేయడంలోని రమానందన్ అనగానే, అంతకంటే ఏం కావాలరా, నాకు కూడా కొంచెం టెన్షన్ తక్కువ అవుతుందని అన్నారు రఘునందన్. అలా గదిలో నుండి బయటకి పరుగున వచ్చిన ఆన్యకు అక్కడ దర్శ్ కనపడడంతో అక్కడే ఆగిపోయింది. ఆన్యను చూసిన దర్శ్ మొహంలోని తెలియని భావన ఆన్య కళ్ళను దాటిపోలేదు. దర్శ్ పారుష్ను అన్న మాటలు గుర్తుకు రాగానే అతని మీద తెలియని ద్వేషం మొదలైంది. అలాగే అతనితో జాగ్రత్త, అతనికి దూరంగా ఉండని దీప్తి చెప్పిన మాటలు కూడా గుర్తుకు రావడంతో లోపలికి వెళ్ళటానికి వెనక్కు తిరగ్గా పార్థ్ కనపడగానే చిన్నగా నవ్వింది. పార్థ్ కూడా నవ్వి పదరా వెళ్దాం అని అనటంతో ఆన్యకు తెలియని భయం వేయడంతో పార్థ్ చేయిని గట్టిగా పట్టుకోగా, భయపడక్కన్నా, వాళ్ళు మనవాళ్ళే, బయట వాళ్ళు కాదు సరేనా అని అన్నాడు పార్థ్. అలాగే అని అంది ఆన్య. అలా వాళ్ళిద్దరు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని హాల్లోకి వెళ్లారు. అలా వాళ్ళిద్దరూ ఒకరి చేయిని మరొకరు పట్టుకోవడం చూసిన దర్శకు రక్తం మరిగిపోగా తనను తాను కంట్రోల్ చేసుకొని లేని నవ్వుని మొహంపై పూసుకొని వాళ్ళని చూస్తూ హాయ్ అన్నయ్య, హాయ్ ఆన్య అని పలకరించాడు. ఆన్య ఏంట్రా ఆన్య, తను నీకు వదినవుతుంది అని అంది లక్ష్మి. తల్లి మాటకు అక్కడే తల్లిని నరికి పోగులు పెట్టాలని అనిపించినప్పటికీ ఏమీ చేయలేక, కానీ అమ్మ, తను నాకంటే చిన్నది కదా, పారుష్ కంటే పెద్దది కాబట్టి వాడు తనను వదిన అని పిలుస్తాడు. నాకంటే చిన్నదే కదా, అలా చిన్నవాళ్ళని పిలిస్తే వాళ్ళకు ఆయుక్షీణం అని నువ్వే చెప్పావు కదా అని అనటంతో, లేదు నాన్న, వయసులో చిన్నదైనా వరుసలో తను పెద్ద నీకంటే, కాబట్టి నువ్వు తనను వదిననే పిలవాలి అని అనుపమ కూడా అనటంతో, ఓకే ఓకే, ఎలా ఉన్నా వదిన అని అడగ్గా బాగున్నానని ముక్తసరిగా సమాధానం చెప్పింది ఆన్య. అలా వాళ్ళందరూ చాలా సమయం హాల్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటున్న సమయంలో పార్థ్ తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో చాలాసేపు మాట్లాడొచ్చేసరికి వాళ్ళ గది బయటే అటు ఇటు తచ్చాడుతూ కనబడిన దర్శన్ చూడటంతో, ఏమేం దర్శ్, ఇక్కడేం చేస్తున్నావు అని అడగగా, ఏమీ లేదన్నయ్య, వదిన పారుష్ అప్పటి నుంచి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు గట్టి గట్టిగా నవ్వుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా అని మెల్లిగా విందామని జస్ట్ ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నాను. వినబడితే నేను కూడా నవ్వొచ్చు కదా అంటూ ఏదో కామెడీలా చెప్పగా, ఇక్కడ ఉండి వినడం ఎందుకు, నువ్వు లోపలికి వెళ్తే నువ్వు కూడా వాళ్ళతో పాటు నవ్వుకోవచ్చు కదా అని అన్నాడు పార్థ్. అంటే డోర్ దగ్గరికి వేస్తుంది కదా అంటూ ఆగిపోగా, అదా, వాడికి తను చదువు చెప్తుందిలే అని అనటంతో, ఒక మాట చెప్తా ఏమనుకో కదా అన్నయ్య అని అడిగాడు దర్శ్. పర్లేదు చెప్పు అని పార్థ్ అనగానే, నీకు వదినకి ఏజ్ డిఫరెన్స్ ఎంత అని అడగగా, 5 ఇయర్స్ ఉంటుంది అని అనగానే, పారుష్కు వదినకు జస్ట్ 3-4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతేనా అని అనగానే, అవునని అన్నాడు పార్థ్. ఇలా వాళ్ళిద్దరిని బయట వాళ్ళు చూస్తే బాగోదన్నయ్య, వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉంటే అస్సలు బాగోదు, నీ మంచి కోసమే చెప్తున్నాను నేను అనటంతో చిన్నగా నవ్వి, పర్వాలేదులే, వాళ్ళిద్దరు ఎలా ఉన్నా నాకు సంతోషమే, అండ్ నేను బయట వాళ్ళ గురించి పట్టించుకోను. అలా పట్టించుకునేదే ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న చాలామందికి ఇక్కడ ఉండే అవకాశమే ఉండేది కాదని చెప్పగా, పార్థ్ తన గురించే మాట్లాడుతున్నాడని తెలిసి, సరే అన్నయ్య, గుడ్ నైట్, ఉంటానని, నేను ఇప్పుడు తప్పుడు ఇంటెన్షన్తో అనలేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, సారీ అని పార్థ్ను హత్తుకోగా, అయ్యో అదేం లేదురా, నీకు అనిపించింది నువ్వు చెప్పావు, అందులో తప్పేం లేదనటంతో థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దర్శ్ వెళ్ళిన వైపే చూస్తూ దర్శ్ తన గదిలోకి వెళ్ళాక వాళ్ళ గది డోర్ ఓపెన్ చేసిన పార్థకి ఆన్య, పారుష్ ఇద్దరు కింద పడి నవ్వుతూ ఉండడం కనిపించడంతో ఆటోమేటిక్గా తన మొహం పైకి నవ్వు రాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు, చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అని అడగగా, వాళ్ళిద్దరూ చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరికీ నవ్వు ఆగకపోవడంతో తను కూడా నవ్వుతూ, మీరు చెప్పి నవ్వండి లేదా నవ్వైనా చెప్పండి అని అనగానే, పారుష్ వస్తున్న నవ్వును కంట్రోల్ చేసుకొని, ఈరోజు మా ఫిజిక్స్ లెక్చరరు జిప్పు వేసుకోవడం మర్చిపోయాడన్నయ్య, అది కూడా అమ్మాయిల ముందు అని అన్నాడు. అంతే, పార్థ్ కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. వీళ్ళు ఎంత గట్టిగా నవ్వారంటే వీళ్ళ నవ్వులు అనుపమ వాళ్ళ గదిలోకి వరకు వినపడగా, అనుపమ రఘునందన్ బయటకొచ్చి వీళ్ళ గది దగ్గరికి వెళ్ళి చూడగా ముగ్గురు 3 కార్నర్లలో నవ్వుతూ ఉండడం చూసి, ఏమైందిరా అలా నవ్వుతున్నారు అని అడగగా, పారుష్ వాళ్ళకు కూడా విషయం చెప్పడంతో, ఊరి బడాయి వెధవల్లారా, పాపం అలా నవ్వుతారా, ఆయన ఏదో మర్చిపోయినట్టున్నాడు కదా అని చెప్పగా, డాడీ అల్టిమేట్ జోక్ తెలుసా, ఆయన అమ్మాయిల ముందే అది వేసుకున్నాడు మళ్ళీ అని చెప్పడంతో, చాలులేండి, బుద్ధి లేకుంటే సరే, ఈయన నవ్వుతున్నారు ముగ్గురు అంటూ ఆన్య వైపు చూసి, ఏంటమ్మా నువ్వు కూడా వాడితో జాయిన్ అయిపోయావు అని అనటంతో ఆన్య నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నించినా కూడా తనకు అసలు నవ్వు ఆగలేదు. సారీ అత్తయ్య అని అంటూ ఇంకా నవ్వుతూ ఉంటే, బాగుంది మీ వరుస అని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అలా చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం కలిసి చాలాసేపు నవ్వుకున్నాక రఘునందన్, అనుపమ వాళ్ళ గదిలోకి వెళ్తూ, మీరు ముగ్గురు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటూ ఆన్య వైపు చూసి, వీడు చిన్నపిల్లల కంటే చిన్నవాడు,
నాన్న ఇంకా వాడిని నువ్వే చూసుకోవాలని అన్నారు ఎమోషనల్ అవుతూ. అయ్యో అత్తయ్య, మీరు పారుష్ గురించి అస్సలు ఆలోచించకండి. నా తమ్ముడని అనుకుంటాను. ఒకవేళ తమ్ముడుంటే నేను నా తమ్మునితో ఎలా ఉంటానో పారుష్‌తో కూడా అలాగే ఉంటాను అని అనటంతో ఇంతకుముందు దర్శ్ మాటలు గుర్తుకొచ్చిన పార్త్ కావాలనే తల్లితో, కానీ అమ్మ, వీళ్ళిద్దరు ఇలా ఉంటే బయట వాళ్ళేమైనా అనుకుంటే నువ్వు పట్టించుకోవు కదా మరి అని అడిగాడు. చిచ్చి, బయట వాళ్ళ గురించి నాకెందుకురా, నాకు నా కుటుంబం ఇంపార్టెంట్, వాళ్ళ ఆనందం ఇంపార్టెంట్, నా పిల్లల సంతోషం ఇంపార్టెంట్. కానీ ఎవరో ఏదో అనుకుంటారని నేను నా పిల్లల ఆనందాన్ని కోల్పోవాలని అనుకోను. నేనంత మూర్ఖురాలిని కాదు అని అనటంతో, దట్స్ మై గుడ్ మమ్మీ, నాకు తెలుసమ్మా నీ గురించి అంటూ అనుపమ గారి చెంపపైన ముద్దు పెట్టగానే, ఏంటో మీరిద్దరు ఒకరికొకరు పెట్టుకోలేక నాకు పెడుతున్నట్లుంది. అప్పుడేమో మీ ఆవిడ పెట్టింది, ఇప్పుడేమో నువ్వు పెడుతున్నావు. అయినా మీకు ఈ విరహం తప్పదులేండి. గుడ్ నైట్ ముగ్గురికి, త్వరగా పడుకోండి. మళ్ళీ మార్నింగ్ లేవాలని చెప్పి బయటకు వెళ్తూ ఉండగా, అవును, వాళ్ళు పెట్టిన ముద్దు చాల్లేదా, నన్ను కూడా పెట్టమంటావా నీకు అని అంటూ చిన్నగా కన్ను కొట్టారు రఘునందన్. అప్పటికే వాళ్ళిద్దరూ వాళ్ళ గదిలోకి చేరుకోవడంతో, మీరు రాను రాను చిన్నపిల్లోళ్ళ మారిపోతున్నారని అనుపమ సిగ్గుపడుతూ అనగానే, భార్యను గట్టిగా హత్తుకుంటూ, ఇదిగో ఈ సిగ్గును చూడు, మన మొదటి రాత్రి నుండి అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నావు. ఆ రోజు ఎలా సిగ్గుపడ్డావో ఇప్పుడు కూడా అలాగే సిగ్గుపడుతున్నావు. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. పెద్దోడు రేపో మాపో నాన్న కూడా అయిపోతాడు. కానీ ఈ సిగ్గు మాత్రం పోవడం లేదు. ఈ సిగ్గే నన్ను ఇంకా కుర్రాడిలా మారుస్తుందని అన్నారు రఘునందన్. బుద్ధి లేకుంటే సరి, మనకిప్పుడు చాలా పని ఉంది. బాబు రిసెప్షన్ని గ్రాండ్గా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది వదిలేసి ఇప్పుడు మీరు కుర్రాడిలా మారిపోతానంటే నేను ఒప్పుకోనని అనుపమ అనటంతో, దేనిది దానికి అను. అయినా నా మైండ్ సక్రమంగా పనిచేయాలంటే నాకు ఎనర్జీ కావాలని నీకు తెలుసు కదా, ఆ ఎనర్జీ నువ్వే అని కూడా తెలుసు కదా అని అనటంతో, పోండి, రాను రాను మీరు చిన్నపిల్లల్లానే మారిపోతున్నారు అని అనగానే, ఓయ్ నువ్వే చెప్పు, ఎన్ని రోజులైంది నువ్వు నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇలా అంటున్నావా అని అన్నారు రఘునందన్. అబ్బా ఇదంతా కాదు, మీరు పడుకోండి అని అనుపమ అనగానే, నాకు అదంతా తెలియదు, నేను చెప్పినట్లు ఈరోజు నువ్వు నా మాట వినాల్సిందే అంటూ ప్రేమగా భార్యను దగ్గరకు తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత, ఒరేయ్ నాకు ఇంకా నిద్రొస్తోంది అని, ఎంతసేపురా మీ ముచ్చట్లు, పార్ద్ అనటంతో, సరే గుడ్ నైట్ వదిన, గుడ్ నైట్ అన్నయ్య అంటూ ఇద్దరిని సైడ్ నుంచి హత్తుకొని ఇద్దరి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ బోత్ సో మచ్ అని అనటంతో, ఇంతకుముందు నాకు ఎప్పుడైనా ఇలా ఐ లవ్ యూ అన్నయ్య అని చెప్పావారా అని అన్నాడు పార్ద్ చిరుకోపంగా తమ్ముడు వైపే చూస్తూ. నువ్వు నాకు విలన్లాగే నన్ను హాస్టల్కి పంపించాలని చూసావు, నా దేవతలా వచ్చింది వదిన. అయినా ఇప్పుడు వదిన వల్లే నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. వదినకు ఒక్కదానికి చెప్తే నువ్వు ఫీల్ అవుతావేమో అని అనుకుంటూ తుర్రున ఎస్కేప్ అయ్యాడు అక్కడి నుంచి. తమ్ముడు వెళ్ళడంతో నేను నవ్వుతూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి, ఇంకా పంజాబీ డ్రెస్లో ఉన్న ఆన్యని చూస్తూ, ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు, డ్రెస్ మార్చుకోవా అని అడగగా, అత్తయ్య వాళ్ళు పారుష్ ఇప్పుడే వెళ్ళారు కదా, ఇంక నేను చేంజ్ చేసుకుంటానని అనడంతో, సరే మరి చేసుకో అంటూ ఆన్యను అలాగే చూస్తూ ఉండగా, ఓయ్ నేను వాష్రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటాను, నువ్వు అలా చూడకంటూ వాష్రూమ్లోకి వెళ్తుంటే, అరే పర్వాలేదు నేనే కదా ఇక్కడ ఉన్నది, చేంజ్ చేసుకోవచ్చు కదా అని అనడంతో, కొంచెం కూడా సిగ్గులేదు నీకు అని అనుకుంటూ వాష్రూమ్ పరిగెత్తింది. దీని సిగ్గు తగలయ్యా అని నవ్వుకొని ఆన్య వచ్చే వరకు తన బెడ్ మొత్తం కూడా క్లీన్ చేసి విష్ణుమూర్తి పోజ్లో ఆన్య కోసం ఎదురు చూస్తూ ఉంటే, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పార్థ్ పక్కన వాలిపోయి గుడ్ నైట్ అని చెప్పగా, ఓ ఏంటి గుడ్ నైట్, ఇప్పటి వరకు నీ మరిదితో నీ అత్తయ్యతో చాలాసేపే మాట్లాడావు, నాతో మాట్లాడమంటే గుడ్ నైట్ అంటున్నావా, కాసేపు మాట్లాడు నాతో అని అనటంతో పార్థ్ వైపు తిరిగి, చెప్పు ఏం మాట్లాడాలి అని అడిగింది ఆన్య. తను కూడా ఆన్య పడుకున్నట్లుగానే పడుకుంటూ ఆన్య ముక్కుపైన చిన్నగా రాస్తూ, రిసెప్షన్కి ఏం డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావు, లెహంగా కావాలా లేక శారీ కావాలా అని అడగగా, నాకేం తెలియదు, అత్తయ్య ఏది వేసుకోమని చెప్తే నేను అదే వేసుకుంటాను అని ఆన్య అనటంతో, అలా కాదురా, నీకు ఇష్టం ఏదుందో అది వేసుకో కదా అని అనగానే, నాకు అసలు ఐడియానే లేదని అంది ఆన్య. సరే ఒక పని చేద్దాం, రేపు నాతో పాటు ఆఫీస్కి రా అని అడిగాడు. ఎందుకు అని ఆన్య అనుమానంగా అడగగా, ఏం లేదురా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది, ఇక్కడే బొటిక్ పెట్టింది, తనని ఆఫీస్కి రమ్మని చెప్తాను అని అనటంతో, అవునా, తన ఆఫీస్కి వస్తుందా, లేదా మనమే బొటిక్కి వెళ్ళాలా, లేదా ఆ అమ్మాయిని ఇంటికి రమ్మంటే అయిపోతుంది కదా అని అనగానే, అబ్బా ఎన్ని క్వశ్చన్లు, చెప్పేది వినరా, తన బొటిక్ మన ఆఫీస్కి దగ్గరే, తనకు కూడా దగ్గర అవుతుంది కదా, తను కూడా త్వరగా రావచ్చు, అలాగే నువ్వు కూడా ఆఫీస్కి కాసేపు వచ్చి నాతో టైం స్పెండ్ చేయొచ్చు, ఇంట్లో ఉంటే నీకు బోర్గా ఉంటుంది కదా అని అనగానే, అవును అత్తయ్య నాకు ఎంబీఏ బుక్స్ తెప్పించమని మీకు చెప్పమని చెప్పారు అని అన్నది ఆన్య. తెప్పిస్తానురా, మన రిసెప్షన్ అయిపోయినాక నువ్వు చదువుకో అని చెప్పడంతో, అలాగే అని అంది. అలా ఇద్దరూ చాలాసేపే మాట్లాడుకున్న తర్వాత, సరే వచ్చి ఇంకా పడుకో అని తన ఛాతీ చూపిస్తూ అన్నాడు పార్థ్. ఏం అవసరం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను అని అంది ఆన్య.
రాక్షసి, నిన్న వచ్చి నువ్వే నన్ను అంత గట్టిగా హత్తుకొని పడుకున్నా నేనేమైనా చేశానా చెప్పు అని అనగానే, అంటే నిన్న పరిస్థితి వేరే కదా అని అంది ఆన్య. సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే అమ్మ చెప్పిన మాట జవదాటను, కానీ ప్లీజ్ రా, నా మీద పడుకోరా. నువ్వు నిన్న నా పైన పడుకున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసా? ఐ వాజ్ సో హ్యాపీ. నిన్ను గట్టిగా హత్తుకొని పడుకుంటే ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అనిపించింది. నువ్వు నా మరదలుగా పుట్టుంటే నిన్ను చిన్నప్పటి నుంచే నిన్ను లవ్ చేసి ఎప్పుడో పెళ్లి చేసుకొని ఉండేవాడిని అని అనటంతో, అవునా అని సిగ్గుపడుతూ అంది ఆన్య. అవును బంగారు అని అంటూ తనని ఇంకా మీదకి లాక్కొని ఆన్య చుట్టూ చేతులు గట్టిగా వేయగా, మెల్లిగా ఇలా చేస్తే నా బోన్స్ బ్రేక్ అవుతాయి అని అంది ఆన్య. నువ్వు ఇంత సున్నితమైతే కష్టంరా, నన్ను ఎలా తట్టుకుంటావో ఏమో, బాగా తిను అంటూ చెవిలో గుసగుసలా ఏదో చెప్పడంతో, ఛీ అంటూ పార్దు నోటిపైన చేయడం పెట్టి ప్లీజ్ అని అనడంతో ఆ చెయ్యి మీద ముద్దు పెడుతూ బంగారు అని హస్కీగా అన్నాడు. ఇదిగో నువ్వు ఇలా అంటే మరి నేను వెళ్ళి కౌచ్లో పడుకుంటానని ఆన్య అనటంతో, వద్దులే, దానికి బదులు ఇదే బెటర్, ఏం చేస్తాం, తప్పదు కదా, ఆగొక్కసారి, నాకు ఛాన్స్ వచ్చాక నీ పని చెప్తాను చూడు, హనీమూన్కి 1 మంత్ వెళ్ళాల్సిందే, అక్కడ చెప్తా నీ పని అనటంతో, సరేలే అప్పుడు చెప్పేది అప్పుడు చెప్దువు కానీ ఇప్పుడు పడుకో అని అనటంతో, సరే పడుకుంటాను, కానీ కనీసం ఒక ముద్దన్నా ఇవ్వవే, ఇన్ని రోజుల నుండి నేనే నీకు ముద్దు పెడుతున్నాను, ఒక్కసారైనా ముద్దు పెట్టావా ప్లీజ్ కదా అని 10 నిమిషాలు బతిమలాడగా, సరే అని చిన్నగా పార్దు చెంప మీద ముద్దు పెట్టడంతో, నాకు అక్కడ కాదు ఇక్కడ కావాలని పెదాలు చూపించగానే, నువ్వు ఇలా చేస్తే నేను నిజంగానే వేరే గదికి వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇంట్లో చాలామందే ఉన్నారు కదా, నాకు భయం ఉండదులే అని అనగానే, అవసరం లేదులే పడుకో అంటూ తను ఆన్య పెదాల మీద గట్టిగా లిప్ లాక్ ఇచ్చి కింద పెదవిని చిన్నగా కొరికి, అమ్మయ్య నేను ఇవ్వాలనుకున్నది ఇచ్చానని నవ్వుతూ అన్నాడు. ఇదిగో నువ్వు ఇలా చేస్తే నేను అస్సలు ఉండను, వెళ్ళిపోతానంటూ ఆన్య పార్దు మీద నుంచి లేవబోతుంటే, ఇంకేం చేయనులే, ఓ తెగ బెదిరిస్తున్నావని నవ్వుకుంటూ గుడ్ నైట్ చెప్పగా, గుడ్ నైట్, ఇంకోసారి ఇలా చేస్తే నేను ఒప్పుకోనంది ఆన్య. అలా ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారు. గదిలోకి వెళ్ళిన దర్శ్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తలుచుకొని తను చేయవలసిన పనులకు ప్లాన్ను సిద్ధం చేసుకుంటూ గూగుల్లో తను వెతకాలనుకున్న ప్లేసెస్ని వెతుకుతూ రాత్రంతా కూర్చొని తన ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్న ఆలోచనలో గడిపేశాడు. కొడుకు ఏదో ఒకటి చేసే ఆలోచనలో ఉన్నాడని ఆనందంగా నిద్రపోయాడు రామానందన్. ఉదయం ఫ్రెష్ అప్ అయి కిందకొచ్చిన పార్థ్ అనుపమ్తో మాట్లాడుతూ, అమ్మా నేను ఆన్యను ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నాను, నా ఫ్రెండ్ మెరీనా ఉంది కదా, తనను ఒకసారి ఆఫీస్కి రమ్మంటాను, ఆన్యకు లెహంగా సూట్ అవుతుందో శారీ సూట్ అవుతుందో తను ఒకసారి చెక్ చేస్తుందని చెప్పడంతో, అలాగే నాన్న, మంచి పని చేస్తున్నావు, యాక్చువల్లీ నేనే ఆ పని చేయాలి అని అనుకున్నాను, కానీ నీకు ఐడియా వచ్చింది, వెరీ గుడ్, మీరిద్దరు వెళ్ళిరండి అని చెప్పగా, అత్తయ్య నేను వెళ్ళటం అయితే వెళ్తున్నాను మీ అబ్బాయితో, కానీ నాకు ఫైనల్గా మీరే సెలెక్ట్ చేయాలని అంది ఆన్య. అన్నయ్య, వదినకు మమ్మీని ఎలా పడేయాలో బాగా తెలుసు, అసలు మమ్మీ వదినకు పెద్ద ఫ్యాన్ అవ్వబోతోందని అక్కడే ఉన్న పారుష్ అనడంతో, అవును నిజమేరా నువ్వు చెప్పేదన్నారు రఘునందన్. మొదటిసారి తండ్రి తనకు సపోర్ట్గా మాట్లాడడంతో, ఓ మై గాడ్, ఈరోజు వర్షం పడుతుంది లేదా ఏదో జరగబోతోంది, నాన్న నాకు సపోర్ట్గా మాట్లాడారని పారుష్ అనగానే, చాలేరా నీకు సపోర్ట్గా మాట్లాడతానేమో, ఇలా అంటావు, మాట్లాడకపోతే అలా అంటావు అన్నారు రఘునందన్. అప్పుడే రామనందన్, దర్శ్ వాళ్ళు కూడా అక్కడికి రాగా, ఆన్య పార్థ్ వాళ్ళకి ఆఫీస్కి వెళ్తుందని తెలిసి, అన్నయ్య నేను కూడా రావాలా ఆఫీస్కి అని అడిగాడు దర్శ్. ఎందుకు దర్శ్, ఏమైనా పనుందా అక్కడ అని అడిగాడు పార్థ్. ఏం లేదన్నయ్య, ఇంట్లో ఉంటే బోర్గా ఉంటుంది కదా, అందుకే వస్తాను అంతే అని అనడంతో, వాడితో కాదు దర్శ్, నువ్వు ఈరోజు నాతో రావాలి, మన ఇద్దరం రిసెప్షన్ కార్డ్స్ ఇన్విటేషన్ ప్రింట్ చేయించడానికి డిజైన్ సెలెక్ట్ చేయాలని అనడంతో, అయ్యో దానికి నేనెందుకు పెదనాన్న, ఇది అన్నయ్య వాళ్ళ రిసెప్షన్ కదా, అన్నయ్య వాళ్ళని సెలెక్ట్ చేసుకొనివ్వండి, వాళ్ళ ఇష్టమే ఉండాలి కదా అని అనడంతో, ఇదిగో మీ వదిన ఉంది చూడు, మీ అన్నయ్య ఇష్టాన్ని మీ పెద్దమ్మ ఇష్టాన్ని అస్సలు కాదనదు, ఇంకా మీ పెద్దమ్మ ఏమడిగినా నన్నే చేయమంటుంది, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, మన ఇద్దరం ప్రింటింగ్ వాళ్ళతో మాట్లాడాలి, అందుకే ఈరోజు నాకు నీ సహాయం కావాలని అనటంతో, ఇష్టం లేకుండా తప్పక, అలాగే పెదనాన్న వెళ్దాం, నేను మీతో పాటే వస్తానని అన్నాడు దర్శ్. కానీ తనకి చాలా చికాగ్గా ఉంది, పార్థతో వెళ్ళాలని తను ప్లాన్ చేస్తే, వీడేమో నన్ను వాడితో పాటు తీసుకొని వెళ్తున్నాడు దరిద్రుడు అని మనసులో తిట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉండగా, నీకేం పర్లేదు కదా నాన్న, మరి నీకేమైనా ప్రాబ్లం అయితే మధ్యలో అని వద్దని రఘునందన్ అనటంతో, అయ్యో నాకేం ప్రాబ్లం లేదు పెదనాన్న, కాకపోతే నాకు కాసేపు ఆఫీస్ వర్క్ ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను, ల్యాప్టాప్ అక్కడికి తీసుకొచ్చుకుంటాను అనడంతో, అలాగే నీకు స్పెషల్ రూమ్ ఇస్తానని అన్నారు ఆయన. అలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దర్శ్ రఘునందన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోగా, పార్థ్ ఆన్య వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తనకున్న డ్రెస్లలో ఒక మంచి డ్రెస్ వేసుకుంది ఆన్య. అప్పటికి తను పార్థ్ని అడిగింది, నా డ్రెస్ ఎలా ఉందని. బాగుందిరా అని అన్నాడు పార్థ్. ఏమో భయంగా ఉంది, ఆఫీస్ అంటే అందరూ చాలా మోడ్రన్గా రెడీ అయ్యి వస్తారు కదా, నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయపడడంతో, నీకు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదురా, నీకు నువ్వు నచ్చితే చాలు, నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు,
ఒకవేళ నీకు నచ్చలేదంటే చెప్పు. ఇప్పుడు ఎలాగో బొటిక్ అమ్మాయి వస్తుంది కదా, ఆమెతో కొన్ని డ్రెస్సెస్ కూడా డిజైన్ చేపిద్దామని అనటంతో నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టం. ఇది నా ఫేవరెట్ డ్రెస్ అని చెప్పగా, ఇంకేంటి మరి నువ్వు హ్యాపీగా ఉంటే అయిపోయింది కదా అన్నాడు పార్థ్. అలా వాళ్ళు ఆఫీస్‌కి చేరుకోగానే ఆన్యను చూసిన ప్రతి ఒక్కరూ తనని యూట్యూబ్‌లో చూసిన విషయం, అలాగే రఘునందన్ వాళ్ళు పెళ్ళిని అనౌన్స్ చేసిన విషయం గుర్తుకొచ్చి అందరూ గుడ్ మార్నింగ్ అంటూ విషెస్ చెప్పగా, వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళకు చిన్న స్మైల్ ఇస్తూనే తనను తాను చూసుకొని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. పార్థ్ క్యాబిన్‌లోకి అడుగుపెట్టింది. హై ఇంటీరియర్‌తో మోడర్న్‌గా చాలా అందంగా ఉన్న పార్థ్ గదిని చూసి, మీ క్యాబిన్ చాలా బావుందని చెప్పగా, నాన్న దగ్గరుండి మరి డిజైన్ చేయించారని అనటంతో, చాలా బావుంది కానీ నేనే మీ పక్కన అస్సలు బాలేను అని బాధగా అనగానే, అదేంటి ఎందుకు? అయినా ఇంతవరకు నువ్వు అని ఇప్పుడేమో మీరు అంటున్నావు అని అన్నాడు ఆశ్చర్యంగా. అంటే ఇంతకుముందు నాకు తెలిసిన పార్థ్ జస్ట్ నా ఫ్రెండ్ మాత్రమే. కానీ ఈరోజు చూస్తున్నాను కదా, ఎంతమంది మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారో, మీరు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారో. ఇప్పుడు కూడా నువ్వంటే బాగోదు కదా, ఇకపై నేను మీరనే అంటాను సరేనా అని చిన్నపిల్లలా చెప్పగా, తన ల్యాప్‌టాప్ బ్యాగ్ పక్కన పెట్టి తన దగ్గరికి వెళ్ళి తనని వెనకాల నుండి హత్తుకుంటూ, బయట వాళ్ళకు నేను బాస్‌ను, ఇంట్లో మీరే నాకు బాస్. కాబట్టి నన్ను మీరు అంటూ దూరం పెట్టకండి మేడం. ప్లీజ్ నాకు మీరు, నన్ను నువ్వు అంటేనే చాలా ఇష్టం. మీరు చెప్పినట్లు వినాలి. వినకపోతే ఫుడ్డు, బెడ్డు అన్నీ కట్ చేస్తారు కదా. అయినా ఇంకా స్టార్టే అవ్వలేదు. కాబట్టి స్టార్ట్ అయ్యే వరకైనా ఖచ్చితంగా మీ మాట వినాల్సిందే నేను అని అనటంతో, ఆఫీస్‌లో కూడా అవే మాటలు అంటూ సిగ్గుపడింది ఆన్య. ఏం చేస్తాం, మాట్లాడటం తప్ప ఇంకేం చేయలేను కదా. అమ్మ ఫీల్ అవుద్ది. ఒకవేళ అమ్మకు చెప్పను అని నువ్వంటే మాత్రం మాటలే కాకుండా చేతల్లో కూడా మనం ఇంకొక అడుగు ముందుకెయ్యొచ్చు అని నవ్వగా, చాల్లే అత్తయ్య దగ్గర దాచడం నా వల్ల కాదని అంది. అంతలోనే పార్థ్ ల్యాండ్‌లైన్‌కు కాల్ రావడంతో ఆన్యను వదిలి ఫోన్ లిఫ్ట్ చేయగా, రిసెప్షనిస్ట్ మాట్లాడుతూ సార్ మిమ్మల్ని కలవడానికి క్లయింట్ వచ్చారని అనడంతో, ఓహ్ మై గాడ్! అసలు ఆ విషయం మర్చిపోయాను అని అనుకుని వాళ్ళని మీటింగ్ రూమ్‌లో కూర్చోబెట్టండి. నేను 10 మినిట్స్‌లో వస్తున్నానని ఫోన్ పెట్టేసి, ఒక 10 మినిట్స్ రా, నేను క్లయింట్‌తో మాట్లాడి వచ్చేసి మా ఫ్రెండ్‌ని పిలుస్తాను. వెయిట్ చేయగలవు కదా అప్పటి వరకు అని అనటంతో, యెస్ యెస్ అని అంది ఆన్య. వెంటనే తను ఆన్యని తీసుకొని వెళ్ళి తన చైర్‌లో కూర్చోపెట్టి, తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, ఇదిగో ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ అన్నీ ఉన్నాయి. ఏదైనా మూవీ చూడాలనుకుంటే చూడండి చెప్తూ ఉండగానే ఆ చైర్‌లో నుండి లేవబోయింది ఆన్య. ఓయ్! యూ ఆర్ మై వైఫ్. యూ ఆర్ మిసెస్ పార్థ్ పవన్. సో, నాకు ఇందులో కూర్చునే ఎంత హక్కుందో నీకు కూడా అంతే ఉంది మిసెస్ పార్థ్. సో, మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా కూర్చోవచ్చు అని నవ్వి తనని చైర్‌లో కూర్చోబెట్టి క్లయింట్‌ని కలవడానికి వెళ్ళిపోయాడు. సరిగ్గా 5 నిమిషాలు అటు ఇటు ల్యాప్‌టాప్‌లో ఏదో మూవీ ఓపెన్ చేసి చూస్తున్న తనకు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో పార్థేమో అని ఆనందంగా చూసిన తనకు ఒక అందమైన అమ్మాయి షార్ట్‌లో రావడం చూసి అలాగే ఆశ్చర్యంగా చూసింది ఆన్య. ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి అయినా తనకే జెలసీగా ఉంది. అసలు తను ఎంత అందంగా ఉందో, అంతేకాకుండా తను వేసుకున్న డ్రెస్ చూస్తే ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది. మోకాళ్ళ వరకే ఉన్న డ్రెస్, ఆ డ్రెస్‌కి తగ్గట్టు వ్యాక్సిన్ చేసిన కాళ్ళు, చేతులు, అందమైన మొహం. ఆ మొహానికి చాలా మేకప్ వేసినట్లుగా ఉంది. అసలు హీరోయిన్‌కి ఏమీ తీసిపోనట్టుగా ఉన్న ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండగా లోపలికొచ్చిన తను ఆన్యని చూసి, మీరు బాస్ వైఫ్ కదా అని ఇంగ్లీష్‌లో అడగ్గా, అవునన్నట్లు ఆన్య తలూపడంతో, ఐ యామ్ కుసుమ్ సార్ పర్సనల్ సెక్రటరీ అంటూ షేక్ హ్యాండ్, ఆన్యకి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చింది. బాస్ వైఫ్ అంటే నేను హై రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేశాను. బాస్ మెయింటెనెన్స్ చూసి ఆయన వైఫ్ అంటే ఇంకా ఏ రేంజ్‌లో మెయింటైన్ చేస్తుందో అని అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూస్తే ఇలా ఉన్నారేంటి? నిజంగా రఘునందన్ సార్ అనౌన్స్ చేసినట్టు మీ ఇద్దరిది ఒకవేళ బలవంతం పెళ్ళినా ఏంటి? రఘునందన్ సార్ వాళ్ళ నాన్నగారు చనిపోతూ ఆయన ఆఖరి కోరిక ప్రకారం మీ ఇద్దరికీ పెళ్లి చేశారంట కదా! మిమ్మల్ని చూస్తుంటే సార్ నిజంగానే ఏదో బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లే కనిపిస్తోందని చిన్నగా నవ్వి, ఐయామ్ సో సారీ టు స్పీక్ యూ లైక్ దిస్. బట్ సార్‌కు ఒక సెక్రటరీగా మాత్రమే కాదు, ఒక అమ్మాయిగా చెప్తున్నాను. మీరు నలుగురిలోకి ఇలా వచ్చి సార్ డిగ్నిటీని చెడగొట్టొద్దని చెప్పి, మీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుసుమ్. తను బయటకు వెళ్తూ ఉండడం, పార్థ్ లోపలికి వస్తూ ఉండడం ఒకసారి జరిగాయి. అంతలోపే ఆన్య కళ్ళు మొత్తం నీళ్లతో నిండిపోయి ఎర్రగా మారిపోయాయి. తననలా చూసి వెంటనే ఆన్య దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడిగాడు పార్థ్. ఏం లేదని తల అడ్డంగా ఊపింది. చెప్పు ఏమైందో అని అనటంతో, సారీ అని చెప్పింది. సారీ దేనికి అని అడిగాడు. నీతో ఆఫీస్‌కొచ్చినందుకు అని ఆన్య అనటంతో, అసలు ఏమైందిరా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నువ్విలా ఉంటే నాకేం అర్థమవుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరిగింది? కుసుమ్ నిన్నేమైనా అన్నదా అని అడగగా, లేదని తల అడ్డంగా ఊపి ఆ చైర్‌లో నుండి లేచి కాస్త తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటానంటూ వెళ్ళి సోఫాలో కూర్చోగా, సో ఏమైందో చెప్పవు అంతేనా అని అడిగాడు కాస్త కోపంగా. అయ్యో! నిజంగా ఏం కాలేదు. ఏమైనా ఉంటే నీకు చెప్పనా చెప్పు? కాకపోతే తలనొప్పిగా ఉందంతే. నువ్వు ఆ అమ్మాయిని తొందరగా పిలిపిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతానంటూ సోఫాలో కూర్చుంది.
సరే పిలిపిస్తానని చెప్పి నువ్వు చెప్పకపోతే తెలుసుకోవడానికి నాకు దారులు లేవనుకున్నావా అంటూ మనసులో అనుకుని సరే అంతలోపు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఒకవైపు ల్యాప్టాప్‌లో ఏదో చూస్తూనే మరొక వైపు ఆన్యను గమనించగా అక్కడే ఉన్న అద్దంలో తన మొహాన్ని తను చూసుకోవడం మొదలుపెట్టింది ఆన్య. అలాగే తన డ్రెస్‌ని, తన కాళ్ళను, చేతులను చూసుకుంటూ చివరగా తన మెడలో ఉన్న చైన్‌ను చూసుకొని ఏదో ఆలోచనలో ఉన్న తనను గమనిస్తూనే ల్యాప్టాప్‌లో ఏదో వర్క్ చేస్తున్నాడు పార్థ్. అలా సరిగ్గా 15 నిమిషాలు గడిచింది. 15 నిమిషాల తర్వాత తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసుకుని ఆన్య ముందుకు వెళ్లి నిలబడి ఒకసారి నాతో రా అని పిలిచాడు. ఎక్కడికని అనుమానంగా అడిగింది ఆన్య. పార్థ్ మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకపోవడంతో ఇలా రా చెప్తాను కదా మేడం అంటూ ఆన్య చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు పార్థ్. వీళ్ళు బయటకొచ్చేసరికి అక్కడ ఎంప్లాయీస్ ఎవరూ లేకపోవడం చూసిన ఆన్య వీళ్ళంతా ఎటెళ్లారు అని అడిగింది. కథ కొనసాగుతుంది. మరిప్పుడు పార్థ్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.